దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 174వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త ఇది ప్రవచన్ టీవీ గుడివాడ మరియు మచిలీపట్నం. ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఇంతకుముందు ఎపిసోడ్లో రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పాము. ఆయనకి దేవుడు ప్రత్యక్షం అయినప్పటికీ ఆయనే దేవుడని, ఈ లోక పాపాలన్నిటినీ కూడా తీసివేయటానికి ఆయన ఇక్కడ శిలువయాగం చేసి వెళ్ళిన మనిషి ఆయనే అని ఆయన స్వయంగా చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రభు వైపు చూడాల. కాబట్టి దేవుడు కూడా ప్రభు వైపు చూడని వారిని ఏమీ అనడు, ఏమీ శిక్షించడు. వాళ్ళంతటా వాళ్ళే కావాలని ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రభు వైపు చూడని వారంతా కూడా వాళ్ళంతటా వాళ్ళే నరకానికి దారి ఎంచుకున్నట్టు. దేవుడైతే ఆ నరకానికి వెళ్లకుండా తప్పించడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుల ద్వారా కూడా చెప్పిస్తున్నాడు. వినేవాళ్ళు వింటారు, లేనివాళ్ళు. కాబట్టి రామకృష్ణ పరమహంస గారికి మనుషులు చెప్తే ఆయన వినలేదంటే వేరే విషయం, కానీ దేవుడు చెప్పినా వినలేదు. దేవుడు చెప్పినప్పుడు విన్న ఒక ఉదాహరణ చెప్పా. వీరపనేని జోబు గారని, మరి ఆయన వానపాముల గ్రామంలోంచి వచ్చిన ఆయన దేవుడు చెప్పగానే దేవుడు మాట విని వెంటనే ప్రభు వైపు చూచాడు. గొప్పగా దేవుడి యొక్క పరిచర్య చేశాడు. కాబట్టి దేవుడు చెప్తాడు, మనం వింటే వింటాము, లేత లేదు. బలవంతం మట్టుకు ఏమీ చేయడు. ఈ లోకంలో మనకి శిక్ష కూడా ఏమీ రాదు. మన క్రియల ప్రకారం మనకి ఏది రావాలో అది ఇచ్చేస్తూ ఉంటాడు. మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, పూర్వీకులు చేసిన పుణ్యం, ఆ క్రియల ప్రకారం ఏది రావాలో అది బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త కాబట్టి అందరికీ ఇచ్చుకుంటానే వెళ్ళిపోతాడు. ఈ లోకంలో పెద్దగా లోటు అంటూ జరగదు యేసు ప్రభు వైపు చూడకపోయినా. ఎందుకు అంటే ఆయన చేసే మంచి పనులకన్నీ క్రియాఫలాలు ఆయన ఇచ్చేస్తాడు. ఇక చెడ్డ పనులు చేసినప్పుడే కదా శిక్షలు వచ్చేది. కాబట్టి చెడ్డ పనులు చేసినప్పుడు ఆ శిక్షలు ఆటోమేటిక్గా వస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మంచి పనులు చేస్తే దీవెనలు వస్తాయి. కానీ ఇచ్చే ఆయన ఎవరు అనేది తెలియకపోవడమే ఇప్పుడు సమస్య. ఇచ్చే ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు అని అందరికీ తెలియదు. ఏదో మనం అనుకునే దేవుళ్ళే ఇస్తున్నారు అనుకుంటారు. కాకపోతే ఈ లోకంలో జీవించేది మహా అయితే 100 సంవత్సరాల లోపు బతుకుతాము. యుగయుగాలు మన యొక్క ఆత్మ ఉండవలసిన చోట్లు 2 ఉన్నాయి. అయితే నరకము లేకపోతే పరలోకం. ఈ 2 చోట్లకే వెళ్ళాలి ఈ ఆత్మ. అక్కడ యుగయుగాలు ఉంటుంది. కాబట్టి వెళ్ళవలసిన చోటు పరలోకానికి మనం వెళ్ళటానికి ఇక్కడే అది సంపాదించుకోవాలి. ఆ మార్గం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మార్గం సెలెక్ట్ చేసుకుని పరలోకానికి వెళ్తే యుగయుగాలు సుఖపడతాం. ఒకవేళ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళ్లకుండా నిర్లక్ష్యంతో ఏమవుద్దిలే అని అనుకునే పక్షంతో యుగాలు నరకంలో నలిగిపోవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్తాం. ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేరు. దీంట్లో బలవంతం ఏమీ లేదు. మీ అంతటా మీరు ఏది కావాలని అది కోరుకోవచ్చు అని కూడా చెప్తాం. మీ ఇష్టం, ఏది కావాలంటే అది కోరుకోవచ్చు. కానీ మీరు తెలిసి ఆ యొక్క నరకాన్ని కోరుకోకుండా ఉండాలి అంటే మీకు జ్ఞానం ఉండాలి. అసలు ఇది ఉందంటే రుజువులు ఉండాలి. నరకం ఉందంటే రుజువులు ఉన్నాయా? ఎవరు చూశారంటే అనేక రుజువులు మనం చెప్పాలి. ఇవి నా యొక్క ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా అన్ని రుజువులు చెప్తూ ఉంటా. అలాగే నా బుక్ సాక్ష్యం రాసిన బుక్లో కూడా 7 భక్తులు ఎవరు వెళ్ళారు, ఎవరు చూశారు, ఎవరెక్కడున్నారు అని అంటే అగో చూసిన వాళ్ళు వీళ్ళు వెళ్ళారు. మరి ఎవరైనా మనం ఒకసారి చనిపోయి విడిపోయిన తర్వాత మళ్ళీ వెనక రాం కదండి ఎట్లా అనేది బైబిల్ గ్రంథంలో కూడా అదే ఉంది. బైబిల్ గ్రంథంలో ఏముంది? ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడు ఇక్కడ ఉండగా నాకు దేవుడితో సంబంధమే లేదు అని బ్రతికాడు హాయిగా. చనిపోయి నరకానికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన దాసుడైనటువంటి ఆయన పేద లాజరు, ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, బ్రతికాడు. ఈ లోకంలో ఏమి సుఖపడలేదు, కానీ పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ధనవంతుడు అక్కడికి వెళ్ళి అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా నేను నరకంలో బాధపడిపోతూ ఉన్నాను. నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నరకానికి రావడం నాకు ఇష్టం లేదు. మరి నేను వెళ్ళి అక్కడ ఏం చెప్పడానికి అవకాశం ఉందంటే ఇక్కడ వచ్చినవాడు మళ్ళీ వెళ్ళే పని లేదు అని. కాబట్టి ఇక్కడికి వచ్చినవాడు మళ్ళీ వెళ్ళే పని లేదు. అక్కడ చెప్తారు ఎవరు? దేవుడి ప్రేరణ చేత
దైవ సేవకులు, పాస్టర్లు, సువార్థికులు అందరూ చెప్తారు, క్రైస్తవులు చెప్తారు. అది వినాల్సిందే తప్ప మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పడానికి వీలు పడదావే. ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే అక్కడ చెప్పిన వాళ్ళు మాట విన్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే వింటారా? కాబట్టి ఆ నిర్లక్ష్యము అది అట్లానే ఉంటుంది. ఇప్పుడు దేవుడు అన్న ఆయన రామకృష్ణ పరమహంస గారికి ప్రత్యక్షం అయినప్పటికీ కూడా ఆయన మాట వినకపోతే ఎవరేం చేసేది ఏముంది? అట్లాగే ఇప్పుడు కూడా మరి నువ్వు వెళ్ళి కుదరదన్న. మరి ఎవరు చూసి వచ్చారండి అని అంటే ఒకటి సిస్టమ్ అయితే ఉంది. ఇటు చనిపోయిన తర్వాత ఇక రాడు, కానీ ఈయన బ్రతికుండగానే దేవుడు ఆత్మను తీసుకెళ్ళి అవన్నీ చూపించి మళ్ళీ తీసుకొస్తాడు. అలా చేయొచ్చు. అలా చేసిన సందర్భాల్లో అటువంటి భక్తుల చరిత్రలన్నీ చెప్పాను నేను. దాంట్లో 7 భక్తులు వాళ్ళు ఇక్కడ బ్రతికే ఉన్నారు, నిద్రపోయారు. ఆ నిద్రపోయినప్పుడు ఆత్మను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తీసుకెళ్ళిపోయి నరకంలో పలానాడు చూసుకోపోయి ఎవరెవరు చచ్చిపోయారు, ఇదిగో నీకు తెలిసిన వాళ్ళు పలానా వాళ్ళు నరకంలో ఎవరెవరు చూపించాడు, వాళ్ళతో మాట్లాడిపించాడు. మళ్ళీ ఆత్మను తీసుకొచ్చి పొద్దున్న మామూలుగా లేచి ఇదిగో రాత్రి నేను నరకం ఇక్కడ చూసి వచ్చా. అట్లాగే మళ్ళీ ఒక రోజు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇదిగో ఈ పరలోకంలో ఎవరెవరు ఉన్నారో చూసుకో, వాళ్ళతో మాట్లాడు అని మాట్లాడిపించి మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఇదిగో రాత్రి నేను పరలోకం వెళ్ళా, పలానా వాళ్ళు చూసా, పలానాతో మాట్లాడి వాడు చెప్పారు. ఇవి ఉన్నాయని ఎవరికి తెలుసు? ఒక క్రైస్తవులకి మాత్రమే కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఇవన్నీ నేను చదివి దేవుడు అన్నాడు, ఇగో నువ్వు చదివేవే ఆ మొత్తం అన్నీ బిడ్డలందరికీ తెలియాలి. అబ్బాయి ముందు క్రైస్తవులకే తెలియాలి. క్రైస్తవులు తెలిస్తే కదా పక్క వాళ్ళకి చెప్తారు. క్రైస్తవులకే తెలియనప్పుడు అన్ని జనులకు మరి ఎవరు చెప్పాలి? నేను సృష్టికర్తని, నా బాధ్యత వాళ్ళ నరకం నుంచి తప్పించాలి అంటే ఏంటి కదా, మీరు ద్వారా చెప్పించారు వాళ్ళకి అని చెప్పి దేవుడు నాతో ఏం చెప్పాడంటే ఈ యొక్క జ్ఞానం అంతా కూడా వాళ్ళకి అందేడు చేయమన్నాడు. కాబట్టి అందుకనే నా సాక్ష్యం బుక్ 72 పేజీలు అయింది. ఒక మనిషి సాక్ష్యం 72 పేజీలు అవుద్దా అంటే దాని నిండా జ్ఞానం పెట్టమన్నాడు. ఇదిగో ఇట్లా ఫలానా అని వెళ్ళాడు, చూచాడు, ఇది జరిగింది అని చెప్పి మనం రాయమన్నాడు. ఎందుకని అదేంటి ఆ జ్ఞానం ఏంటంటే ఆ జ్ఞానం ద్వారా నేను ప్రభువులోకి వచ్చానయ్యా బాబు, నాకేం తక్కువ లేదు, నేను మంచి అధికారిగా పనిచేశా, మరి 60 సంవత్సరాలు నేను హాయిగా బ్రతికా ఈ లోకంలో. నేను యేసు ప్రభు వైపు చూడటానికి కారణం ఏంటంటే ఈ జ్ఞానమే. ఏ జ్ఞానము? ఇదిగో చచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే జ్ఞానం నాకు దయచేశాడు దేవుడు. ఎలా అంటే ఇది పలానా వాళ్ళు వెళ్ళారు, చూశారు, చెప్పారు. ఆ కథలన్నీ నువ్వు చదివావు కదా, అవన్నీ ప్రజలకు చెప్పమన్నాడు. ఆ జ్ఞానమే చెప్తున్నాను. నేను పొందిన జ్ఞానం ప్రజలందరికీ ఇమ్మన్నాడు దేవుడు. నువ్వు ఏ జ్ఞానం పొంది అయితే వచ్చావో ఆ జ్ఞానమే ప్రజలందరికీ ఇమ్మని చెప్పడం చేత నేను అదంతా కూడా ఇచ్చుకుంటూ వచ్చా. అలా నేను ఆ యొక్క జ్ఞానమంతా ఇస్తున్న సందర్భంలోనే ఇప్పుడు ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఈ యొక్క వీళ్ళందరూ యొక్క జీవిత చరిత్రలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇట్లా జరిగిందని ఎవరో తెలుసు. కాబట్టి ఆయన రామకృష్ణ పరమహంస గారి జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ చెప్తే కదా తెలిసేది ఎందుకు ఎట్లా అయింది అని చెప్పి. అట్లాగే మరి ఆయన శిష్యుడు స్వామి వివేకానంద, ఆయన పేరు చాలామందికి తెలుసు. ఈ స్వామి వివేకానంద అన్న ఆయన ఎప్పుడు అని అంటే ఆయన చనిపోయే ముందు రామకృష్ణ పరమహంస గారు 1886లో చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు 2-3 సంవత్సరాల ముందు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన యువకుడు, 20 సంవత్సరాల వయసులో వెళ్ళాడంట ఆయన దగ్గరికి. కుర్రాడు, మంచి తెలివిగలవాడు, మంచి రూపసి, అప్పటికే డిగ్రీ చదువుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. కానీ పేద ప్రజలంటే చాలా ఇష్టం. భారతదేశంలో ప్రజలు అల్లాడిపోతూ ఉండటం అంతా చూశాడు. భారతదేశంలో ఈ మత మౌఢ్యంతో ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో ప్రజల్ని అంతా చూశాడు. ఇది అన్యాయం, ఈ యొక్క మతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఛేదస్థాలాన్ని తీసేయాలి, ఇది అన్యాయం. కులాలేంటి, ఒకడు తక్కువేంటి, ఒకడు ఎక్కువేంటి, అసలు అన్నం లేకుండా బాధపడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకడు చదువుకున్నటం ఏంటి, ఇంకొకటి చదువుకోవటానికి వీల్లేదంటం ఏంటి, ఇదేంటి చదువుకోవటానికి వీల్లేదంటాక ఎవరు, మనుషులందరూ ఒకటి కాదా? ఇట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి యువకుడు వివేకానందుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మూఢ సంప్రదాయాలు, మన ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో మనుషులే రకరకాల కల్పనలు కల్పించి రాసినవన్నీ మనము తిరస్కరించి ఈ యొక్క హిందూ దీన్ని సంప్రదాయాన్ని సంస్కరించాలి, దీన్నంతా సంస్కరించాలి. మనుషులందరూ ఒక్కటే, ఈ కులము భేదం ఉంటాకి వీల్లేదు, అందరికీ విద్య అందాలి, అందరికీ తింటాకి అన్నం దొరికేటట్టుగా మనం చూడాలి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని అంటాకి వీల్లేదు. ఈ పనులన్నీ మనం ఆ హిందూ మతంలో ఉన్న చెడ్డయన్నీ తీసేసి హిందూ మతాన్ని రక్షించుకోవాలి అనేది పని.
హిందూ మతాన్ని సంరక్షించటానికే స్వామి వివేకానంద నడుం కట్టాడు అన్నమాట వాస్తవం. ఎట్లా సంరక్షించాలి హిందూ మతాన్ని అంటే, హిందూ మతంలో ఉన్నట్టు చేయమని కాదు, హిందూ మతంలో ఉన్న చెడునంతా తొలగించేయాలి. మరి అసలు సృష్టికర్తగా క్రైస్తవుల దేవుడు అంటున్నారు కదా అంటే ఆయన ఆ వైపు చూడాల. యేసు ప్రభువు సృష్టికర్త ఒక్కడే దేవుడు వైపుకి ఆయన చూడాల. ముందు హిందూ మతాన్ని సంస్కరించుకోవాలి, హిందూ మతాన్ని బాగు చేసుకోవాలి అనేటివి తప్ప ఈ యొక్క యేసు ప్రభువు చూడాలి అనే ఆలోచన ఆయనకి లేదు. అయితే ఆయన మరి ఇక్కడ 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు ఆయన చనిపోకముందు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి అడిగాడట, అయ్యా మీరు అసలు దేవుణ్ణి చూశారా, మీరు దేవుడు కాళికాదేవి అంటున్నారు కదా, ఆమెను మీరు చూశారా, ఎప్పుడైనా మాట్లాడింది ఎప్పుడంటే మాట్లాడలేదు, ఎప్పుడన్నా దర్శనం చూపించలేదు, అయినా ఆమె దేవుడు అని చెప్పి నేను నమ్ముతాను అన్నాడు. ఇక ఎట్లా నమ్ముతావు ఏంటంటే, ఏదైనా సరే దేవుడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి మొత్తం మీద ఆయన ద్వారా నీకు ఇష్టమైతే నేను చెప్పిన విను, లేకపోతే లేదబ్బాయి అన్నాడు. ఇంతకుముందు కేశవచంద్రసేన్ గారు 10-12 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి ఇదేంటి మేమందరూ కూడా తెలివిగల వాళ్ళంతా కూడా ఆలోచించి ఇవన్నీ కల్పనా కథలని, మన వేదాల ప్రకారం మనం పూజించే వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారని, ఈ దేవుడు అవతారాలు కాదని నిర్ధారణ చేసుకున్నాం కదా, నువ్వేంటి వీళ్ళు దేవుళ్ళు అంటావు అని అంటే నేను ఒకటే చెప్పా, అబ్బాయి నా పద్ధతి ఇది, నీకు ఇష్టమైతే నమ్ము లేకపోతే లేదు అన్న, వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు. నీతో కూడా అదే చెప్తున్నా అన్నాడు వివేకానందుడితో. నీకు ఇష్టమైతే నా పద్ధతిలో ఉండు, లేదంటే వెళ్ళిపో. బ్రహ్మ సమాజం వాళ్ళు వచ్చినప్పుడు నేను అదే చెప్పాను అన్నాడు. మరి ఏమైందో తెలియదు కానీ ముందుగా అయితే ఇట్లా ప్రశ్నించాడు, ఏంటి ఇవన్నీ ఉన్నాయని. మరి బహుశా ఆయన కూడా చెప్పి, మీరంతా యువకులయ్యా, మరి హిందూ మతంలో ఉన్న తప్పులుంటే ఉండొచ్చు కాక అదే సరిదిద్దుకోండి అని చెప్పి ఉండొచ్చు, యువకుడు కాబట్టి. మొత్తం మీద ఆయన కూడా యేసు ప్రభు వైపు చూడలేదు కానీ హిందూ మతంలో ఉన్నటువంటి తప్పులన్నీ సరిచేసుకోవాలని చెప్పి వేదాలు బాగా చదివాడట. చదివి వేదాల ప్రకారం మనం ఇక్కడ ఆరాధిస్తున్న వాళ్ళు ఎవ్వరూ దేవుళ్ళు కారు అనేది నిర్ధారణ అయింది. మరి ఎందుకు పూజిస్తున్నారంటే, వేదాల ప్రకారం ఉన్నటువంటి సృష్టికర్తని మైండ్లోకి తెచ్చుకోవటానికి వీలు అవట్లేదు కాబట్టి ఏయో కల్పనా కథలో ఏం కథలో రాశారు కాబట్టి ఆ రూపంలో అసలు సృష్టికర్తనే మనం ఆరాధిస్తున్నాము, సృష్టికర్తనే ఆరాధిస్తున్నాం కానీ ఏదో ఒక రూపాలు పెట్టుకు చేస్తున్నాము అని చెప్పి నిర్ధారణ చేసుకుని ఆ విధంగానే ఉన్నాడు. రామకృష్ణ పరమహంస గారు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అంటే ఆయన 86, 93లో అమెరికాలోని చికాగో నగరానికి వెళ్ళాడు స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద 1863లో పుట్టాడు, 1902లో చనిపోయాడు. 39 సంవత్సరాలే బతికాడు ఈయన. ఈయన పెళ్లి చేసుకోవాలా, సంచార సన్యాసిగా జీవితాన్ని 21వ సంవత్సరంలో ఆయన బిగిన్ చేశాడు. ఆయన 21వ సంవత్సరంలో అంటే ఆయన సన్యాసిగా రామకృష్ణ పరమహంస గారి ద్వారానే ఈ సన్యాస దీక్ష తీసుకున్నాడు ఆయన చివరి రోజుల్లో. ఇక ఆయన పని ఏంటంటే పెళ్ళే లేదు, ఏమి లేదు, దేశం అంతా తిరగటం, భోజనం ఎవరన్నా పెడితే తినటం, భిక్షాటన ఎవరన్నా పెడితే తినటం, హిందూ మతంలో ఉన్నటువంటి ఆ తప్పులన్నిటి సరిచేయటం, ఏ యొక్క సంప్రదాయాలని అయ్యని ఇవన్నీ ఉండి ఇబ్బంది పెడుతుంది అటువన్నీ తీసేయాలి, అవన్నీ తీసేసి మన మతాన్ని మనం సంరక్షించుకోవాలి అనే పద్ధతిలో తిరుగుతూ ఉండగా మరి అమెరికా నుంచి అన్ని మతాల వాళ్ళకి ఆహ్వానం వచ్చినట్టుంది. ఇప్పటికీ 133 సంవత్సరాల క్రితం 1893లో 133 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అప్పుడు ఈ వివేకానంద గారు భారతదేశంలో హిందూ మతం గురించి చెప్పడానికి ఈయన పంపించారు. ఇందుకో ఈయన యువకుడు, మరి మా వేదాలను చదివాడు, మా హిందూ మతం అంటే ఏంటి చెప్పడానికి నేను పంపిస్తామని పంపారు. ఈయన అనర్గళంగా మాట్లాడాడు. వివేకానందుడు ఆ యొక్క చికాగో సభలో అమెరికాలో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ సభలు 16 రోజుల సభలు జరిగినాయట. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు వచ్చారు. 16 రోజుల సభలు జరిగితే ఈయనకి 12 సార్లు అవకాశం వచ్చింది మాట్లాడటం. ఒకసారే కాదు, వాళ్ళు సీరియల్గా చూస్తారు, ఈయన మళ్ళీ వాళ్ళు మాట్లాడాడు, ఈయన మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ పలానా భారతదేశం నుంచి వచ్చిన వివేకానందుడు, అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ యొక్క వివేకానందుడు అసలు పేరు కూడా వివేకానందుడు కాదు, తర్వాత అది నరేంద్రనాథ్ అనుకుంటా ఈయన పేరు.
కాబట్టి అసలు పేరు అది కాదు అప్పటికి. తర్వాత వివేకానందుడిగా మార్చుకున్నారు. ఈయన్నే మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడాడట. ఆ మాట్లాడే శైలి బాగుంది. నాకు కూడా వివేకానందుడు భారతదేశం గురించి, హిందూ మతం గురించి బ్రహ్మాండంగా చెప్పాడు అంటే ఏం చెప్పాడు అనుకుంటాం. హిందూ మతంలో ఉన్న గొప్పదనం ఏం చెప్పాడు అంటే ఆఖరికి వేదాల్లో చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాటలే చెప్పాడు అక్కడ. అంతే తప్ప మేమందరూ కొలిసే వాళ్ళందరూ దేవుళ్ళ నల్ల, కానీ మా వేదాల్లో చెప్పిన మాటలే దేవుడు, అది వాస్తవమే. మరి వేదాల్లో చెప్పిన దేవుడు అయ్యే పక్షం అయితే మీరు ఎంతమంది దేవుళ్ళు ఎలా పూజిస్తున్నారని ఎవరని అడిగితే మేము వేదాల్లో చెప్పిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ విగ్రహం లేకోకుండా మా మనసు నిలుపుకోలేం, కాబట్టి ఏదో ఒక రూపం చేసుకుని మేము అసలు దేవుణ్ణే ప్రార్థిస్తున్నామని చెప్పడం జరిగిందట. మరి వేదాల్లో చెప్పిన మాటలే చెప్పాడు. ఏంటి ఈయన మాటలు? ఆ వేదాల్లో అమృతం లాంటి మాటలు ఉన్నాయి దేవుడి గురించి. ఆ మాటలు కట్టిపడేసినాయి అందరినీ. ఎట్లా బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క వర్ణన ఉందో అట్లాగే ఉంటుంది. అది ఏంటి అంటే, ఆయన దయామయుడు, నిర్గుణుడు, నిరాకారుడు, సర్వవ్యాపి. అయితే ఒక హిందువు మనస్సు నిలుపుకోవడానికి ఒక రూపం చేసుకుంటాడే తప్ప ఆరాధించేది మాత్రం ఆత్మస్వరూపుడైన సృష్టికర్తనే అన్నాడు. ఇంకా క్రైస్తవుల మీద ఈయనకి ఉన్న కోపం ఒకటి ఉంది. ఏంటి అంటే, వాళ్ళు విగ్రహాలకి మీరు పూజ చేస్తున్నారు కాబట్టి మీరంతా నరకానికి వెళ్ళిపోతారు బైబిల్ ప్రకారం అంటున్నారు. ఇదేం అన్యాయం? నరకానికి ఇంత మాత్రం చేస్తే వెళ్ళిపోవాలా? మేము మనుషులం కాదా? దేవుడు సృష్టించిన మనుషులమేగా మేము కూడా. క్రైస్తవుల్లాగా హిందువులు కూడా దేవుడు సృష్టించిన ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త కదా ఉంటాడు. మేము ఏదో విగ్రహాలను ఆరాధించినంత మాత్రాన మేము నరకానికి వెళ్ళటం ఏంటి? మేము పాపులం అయిపోతామా? ఏం పాపం చేసాం? మేము భారతదేశంలో మేము విగ్రహాలను పూజ చేసాము అంతే తప్ప మేము ఎవరికైనా అపకారం చేశామా? ఏమన్నా పాపాలు చేశామా? పూర్తి దాన ధర్మాలు చేస్తాం. మనకున్నా లేకపోయినా ఇతరులకు దాన ధర్మాలు చేస్తాం. ఎవరి మీద శత్రుత్వం మేము పెంచుకోము. ఎవరి మీద యుద్ధాలకు వెళ్ళాం. ఎవరన్నా మా మీద యుద్ధానికి వచ్చారేమో తప్ప మేము ఏ దేశం మీదకి వెళ్ళాం. మేము ఇంత మంచి ధర్మపరాయణ కలిగినటువంటి మనుషులు. మేము విగ్రహాలు పూజ చేసినంత మాత్రాన నరకానికి వెళ్ళటం ఏంటి? దేవుడు సృష్టించినటువంటి ఈ మనుషుల్నే పాపి అని మీరు అనవచ్చా? అట్లాంటి లాజిక్ పెట్టాడు. మీరు పాపులు అంటున్నారు మమ్మల్ని. ఎందుకు? మేము అసలు దేవుడిని కాకోకుండా విగ్రహాలను పూజిస్తున్నాం కాబట్టి, అసలు దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి విగ్రహాన్ని పూజించవద్దు అంటే పూజిస్తున్నాం కాబట్టి మేమంతా పాపులం అయిపోతామా? పాపులం అయిపోవటమే కాక ఆ యొక్క నరకంలోకి కూడా వెళ్ళిపోతామా? పరలోకం మాకు రాదా? మాకు ఎందుకు రాదు? ఇట్లాంటి వాదన చేశాడు. అంటే ఈ యొక్క బైబిల్ ప్రకారం దేవుడు అన్నాయన దయామయుడని, నిర్గుణుడని, నిరాకారుడని మాకు తెలుసు అంటున్నాడు. ఏమన్నాడు? నిరాకారుడు. ఆయనకు రూపం లేదన్నమాట మా వేదాల్లో ఉందయ్యా. ఆయన దయామయుడని చెప్పారు. ఆయన ఇలా ఉంటాడు అని ఒక రూపం ఆయనకి లేదని చెప్పాడు. సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటా అన్నాడు. ఈ యొక్క విగ్రహం పెట్టుకుని ఈ గుళ్ళోనా ఆ గుళ్ళోనా అనే ప్రశ్నే లేదు. ఆయన సర్వవ్యాపి అని ఉన్నమాట వాస్తవం. మా దగ్గర కూడా ఉంది. ఆ మాటలే ఉన్నాయి మా దీంట్లో. కాకపోతే మేమైతే అసలు ఆయన్ని మేము ఆరాధించాలంటే ఏదో ఒక రూపం కావాలి కాబట్టి ఏదో ఒక రూపం మా పెద్దలు ఏదో పెట్టారు, ఆ రూపాలు పెట్టుకుని చేస్తున్నాం. కానీ ఆరాధించేటప్పుడు అసలు మేము ఇంత మాత్రంలో పాపులం అయిపోతాం అనేటువంటి లాజిక్ పెట్టాడు అక్కడ. వాళ్ళకి నచ్చింది కూడా. ఈ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటే ఆ చెప్పే విధానం కూడా నచ్చింది. చెప్పే విధానం కూడా భారతదేశ ప్రజలు ఏమి అపకారం చేశారు, మేము ఎందుకు పాపులం అయిపోతాం అని చెప్పి అట్లా క్రైస్తవ మతం వాళ్ళు చెప్పినట్టుగా మేము పాపులం అవ్వము. మరి మేము చేసేది కూడా అసలు సృష్టికర్తనే ఆరాధించేది కూడా. ఇది అంత పెద్ద పాపంగా పరిగణించబడదు అని చెప్తే ఇలా ప్రసంగం జరుగుతూ ఉంటే విపరీతమైనటువంటి అభినందనలు కురిసాయట. చప్పట్లతో మారుమోగిపోయిందట. ఎక్కడ? చికాగో సభ. ఈయన మాట్లాడుతుంటే ఆయన ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది హృదయ. దయామయులైనటువంటి ప్రజల వాళ్ళని ముందుగా చెప్తాడు. అసలు మా మతాన్ని గురించి చెప్పమని నాకు అవకాశం కలగజేసిన వారు మీరు ఎంత గొప్పవాళ్ళు అన్నాడు. అంతే.
మీరు ఎంత గొప్పవాళ్ళు, నన్ను పిలిచి మీ మతం గురించి చెప్పయ్యా అన్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, ఇతరులను ఎంతగా ఆదరిస్తున్నారు, కాబట్టి నా మాటలు బాగా వినండి అని చెప్పడం జరిగింది ఆయన. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే దేవుడు అన్నాయన స్వయంగా ఆ బైబిల్ గ్రంథం రాయించింది ఏదో అన్ని చోట్ల అన్ని గ్రంథాలు రాసినట్టు ఎవరు పడితే ఆయన రాయలేదని, బైబిల్ గ్రంథం దేవుడే రాయించాడని, ఆయనే తన ప్రవక్తల నోటి ద్వారా ఆయనే మాట్లాడాడని ఈయన లోతుగా వెళ్ళలేదు. మరి ఆ క్రైస్తవ సంబంధించినటువంటి ఆ బుక్స్ అన్నీ కూడా ఆయన చదివి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది మనది కాదు అనే దృష్టి. ఏదన్నా కానీ ఆయన ప్రజెంట్ చేసిన తీరైతే ఇది, దీంట్లో ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు అని చెప్పలేదు. మేము మనసు నిలుపుకోకుండా ఆ పని చేస్తున్నామే తప్ప మేము అసలు దేవుడు ఆత్మస్వరూపుడైన దేవుడినే మేము ఆరాధిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటలు చెప్తున్న వివేకానంద, మన దేశంలో 2 మహాపాతకాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు చెప్పాడు, మన భారతదేశంలో మహాపాతకాలు 2 ఉన్నాయి. ఒకటి స్త్రీలను అణగదొక్కటం. మన భారతదేశం ఉంది, మన దేశంలో స్త్రీలను విపరీతంగా అణగదొక్కేస్తున్నాం, ఇది తప్పు అన్నాడు. స్త్రీలను ఎట్లా అణగదొక్కుతున్నాం? ఈ యొక్క సంప్రదాయాల పేరిట మరి మనకు పూర్వంగా ఉన్నటువంటి కొంతమంది సృష్టించినటువంటి ఆ రాతలు, కొంతమంది రాసిన రాతల మూలంగా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అట్లా అంటాకి కాదు, ఇంతకంటే ముందుగానే వచ్చినవాడు ఆ యొక్క ఆర్యులు అన్నవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు రాసినటువంటి రాతల మూలంగా స్త్రీలు అణగదొక్కబడుతున్నారు. రెండోది, పేదవారిని కుల నిబంధనలతో రాచి రంపాన పెడుతున్నావు భారతదేశం, ఇది తప్పు. కాబట్టి ఈ యొక్క పూర్వం రాసినటువంటి రాతలను బట్టి కులాలు బట్టి నువ్వు తక్కువవాడు, నువ్వు పైనవాడు, కిందవాడు అని చెప్పడం. అలాగే అందరికీ చదువు నేర్పకుండా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది, ఈయన ఖచ్చితంగా ఈ హిందూ మతంలో గొప్ప విషయాలు ఉన్నాయని ఎప్పుడూ ఏం చెప్పలా. హిందూ మతంలో ఏం విషయాలు ఉన్నాయని చెప్పాడు, అక్కడ ఏం చెప్పలా. వేదాల్లో చెప్పబడిన దేవుడే కరెక్టు, మా వాళ్ళు ఏదో కల్పించి ఆ కథలని రాసిన మాట నిజమే. అయినప్పటికీ మేము చేసిన ఈ చిన్న తప్పుకే మేము పాపులమైపోయి నరకానికి వెళ్తామా అనేది ఈయన వాదన. అసలు దేవుడు ఆత్మస్వరూపును ప్రార్థించడం మా పేద ప్రజలకి తెలియటిలా ఎలాగో, కాబట్టి ఏదో ఒక రూపంలో అసలు దేవుడికే ప్రార్థన చేస్తున్నాము, దాన్ని దయతో చూడాలి. దేవుడు అన్నాయన ఇంత మాత్రం చేతే మమ్మల్ని శిక్షించి నరకానికి పంపడు అని అన్నాడు. ఇట్లాంటి వాదన ఆయన చేయటం జరిగింది. ఇకపోతే ఈయన ఏం చెప్పాడు, అసలు పోని క్రైస్తవుల గురించి ఏమైనా చెడ్డ మాటలు చెప్పాడో చెప్పట్లా. క్రైస్తవుల గురించి కూడా చాలా చక్కని మాటలు ఈయన చెప్పడం జరిగింది. ఆ మాటలో మీకు చెప్తాను. ప్రబోధ రత్నాకరం 1వ పేజీలో ఆయన రాసిన మాటలు, వివేకానందుడు రాసిన పుస్తకంలో, పరమదేవుడికి ప్రత్యేకమైన రూపమే యేసుక్రీస్తు అని తెలుసుకోబడుతున్నాడు. దేవుడి యొక్క రూపం యేసుక్రీస్తు అని తెలుసుకోబడుతున్నాడు, తెలుసుకోశక్యమై ఉన్నాడు. దేవుణ్ణి మనం తెలుసుకోలేము, పరమ తండ్రిని మనం తెలుసుకోజాలము, కానీ పరమపుత్రుని మాత్రం తెలుసుకోగలము. ఆయనే మానవ రూపంలో వచ్చినటువంటి క్రీస్తు, ఆయన ద్వారానే అసలు దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పి ఆయన రాశాడు. దీన్ని బట్టి ఏంటి, పరమదేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడి యొక్క కుమారుని ద్వారానే అసలు దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతున్నాం, సృష్టికర్తను అని చెప్పి ఈయన అంటున్నాడు. అలాగే క్రీస్తుపై స్వామి వివేకానంద విశ్వాసం ఆయన రాశాడు, ఆయన జీవిత చరిత్రలోనట్ల రాశాడు. నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు నా హృదయ రుధిరంతో కడిగి ఉండేవాడిని. ఆ రోజుల్లో దేవుడిని శిలుయాగం వేసినటువంటి యేసుప్రభు వారు శిలుయాగం చేసిన రోజుల్లో నేను బ్రతికుంటే నా యొక్క రక్తంతో ఆయన యొక్క పాదాలు కడిగేవాడిని. అంత గొప్పవాడు యేసుప్రభు అన్నాడు. అంటే యేసుప్రభు సృష్టికర్త ఆయన అంతర్లీనంగా ఆయనకి తెలియదా? ఈ మాటలు ఎవరయ్యా? అసలు కులాలు ఉండటానికి వీల్లేదు, ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నాడు అంటానికి వీల్లేదు, హిందూ మతంలో తప్పు ఉందన్నాడు. ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అని కులాలు ఉండటానికి వీల్లేదని చెప్పిన మా గ్రంథం ఏది? బైబిల్. అసలు మనిషి అన్నవాళ్ళు అందరూ సమానమే, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు అని చెప్పింది బైబిల్ గ్రంథం. ఆ మాటలే బైబిల్ మాట పక్కన చెప్పి ఈయన అంటాడు హిందూ మతంలో ఇది జరగాలి, ఈ తప్పు జరుగుతుంది ఇప్పుడు వరకు,
కాబట్టి ఈ వ్యత్యాసం ఉండకూడదు. స్త్రీల మీద విపరీతంగా దాడి జరుగుతూ ఉంది హిందూ మతంలో అన్నాడు. అట్లా విచక్షణ చూపించకూడదు, పురుషుడని స్త్రీ అని అందరూ సమానం అని చెప్పిన గ్రంథం ఏది? బైబిల్ గ్రంథం. కానీ ఆ మాటలే చెప్తున్నాడు ఈయన, కానీ బైబిల్కి నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇక అలాగే అందరికీ చదువు ఇవ్వాలి, కొంతమందికి చదువుకోవటానికి వీలు లేదంటాం తప్పు అన్నాడు. అదేంటి అందరికీ చదువు ఇవ్వాలి, కొంతమందికి చదువుకోకూడదా అని చెప్పకూడదా అని చెప్పిన మాటలు ఎవరివి? బైబిల్ గ్రంథంలో దేవుడివి. అందరూ సమానమే, అందరూ చదువుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్పింది. అందరికీ వైద్యం అందాలి, అందరికీ విద్య అందాలి అని చెప్పింది. అలాగే ఎవరైతే మరి ఇబ్బందికర పద్ధతిలో విధవరాళ్ళు, తండ్రి లేని వాళ్ళని బాగా ఆదరించమని ఉంది. ఈ పని చేయాలని ఈయనే చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే ఈయన చెప్తున్నాడు, కానీ ఇవన్నీ హిందూ మతంలో లేవు, వాటిని సంస్కరించుకుంటాం మేము అని చెప్తున్నాడు ఈయన. కాబట్టి అసలు సృష్టికర్త జ్ఞానం అనేది ఆయన కొంత ఉంది, కానీ క్రైస్తవ మతం వైపు ఆయన మొగ్గు చూపలేదు. ఇకపోతే సంచార సన్యాసిగా జీవించాడట పాపం. ఈయన యొక్క విషయం చూసుకుంటూ వస్తే ఇది చాలా మంచి మనసు కలిగినటువంటి పిల్లాడిన. అదేం నిజంగా కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా సంచార సన్యాసిగా వెళ్ళిపోతున్నాడంటే డిగ్రీ చదివిన. చాలామంది అడిగారట, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది అప్పుడు, నువ్వు ఇంత చదువుకున్నావు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే హాయిగా బతకొచ్చు కదా, భిక్షాపాత్ర పట్టుకుని ఓళ్ళంట తిరుగుతూ హిందూ మతం ఏదో చెప్తున్నా అని చెప్పి వాళ్ళు ఏదో అన్నం పెడితే భిక్ష తీసుకుని బతుకుతాం, ఏంటి ఇది అని అడిగినప్పుడు, నా దేశం కోసం నేను ఇంతకంటే ఇంకా ఏమైనా చేయమన్నా చేస్తా, నేను సుఖపడటం కాదు. అట్లా అక్కడికి చికాగో నగరం వెళ్ళినప్పుడు కూడా ఈయనకి బ్రహ్మాండమైన బస ఏర్పాటు చేశారట. అక్కడ ఆ రూములు చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి అట. అంటే అందరూ పండితులు వస్తారు కదా అన్ని మతాల వాళ్ళు. భారతదేశం నుంచి వచ్చినటువంటి పండితుడు వివేకానందుడికి బ్రహ్మాండమైన బస ఏర్పాటు చేశాడు. ఆ పట్టు పరుపులు ఇవి అన్నీ చూసిన తర్వాత ఆయన, నా భారతదేశంలో ప్రజలందరూ కూడా నేల మీద పరుండి నానా బాధలు పడుతున్నారు, నేను వచ్చి ఇక్కడ పట్టు పరుపుల మీద సుఖించడానికి నాకు మనసు అంగీకరించట్లా అని చెప్పి నేల మీద ఒక చిన్న దుప్పట పరుచుకుని పడుకున్నాడట. నాకు అంత అర్హత లేదు, నా ప్రజలు ఇంత బాధలు పడుతూ ఉంటే నేను ఈ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాను అన్నాడు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి వివేకానందుడు. ఒక క్రైస్తవ మతాన్ని మట్టుకే అంగీకరించలేదు ఆయన తప్ప, మనసు అంతా చాలా ఒక యేసు ప్రభు మనసు కోరినటువంటి మనసు. ఇక ఈయనకి చరిత్ర కొద్దిగా మనం చెప్పుకోవాలి. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన తండ్రి గారు విశ్వనాథ్ దత్త ప్లేడర్ గారు. ఆ రోజుల్లో ప్లేడర్ గారి కంటే కాస్త సంపాదన ఉంటుంది. ఇదంతా బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు. విశ్వనాథ్ దత్త గారు, ఇక ఆయన చాలా దయగల జాలిగల గుండేట. ఎవరిది? వీళ్ళ నాన్నగారిది, ఈ విశ్వనాథ్ దత్త గారు. ఎవరన్నా వచ్చి అయ్యా నాకు ఆకలి అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అన్నం పెట్టించడం, ఏదో సహాయం చేస్తూనే ఉంటాడు. ఈయనకి వచ్చిన సంపాదన అంతా అట్లా ఖర్చు పెట్టి అయిపోతుంటే వీళ్ళకి పెద్దగా ఇంట్లో డబ్బు ఉండట్లేదట. ఈయన పిల్లలు, మరి ఈయన భార్య మరి ఉంటుంది కదా, ఈయన అంత దాన ధర్మాలు చేసేస్తాడండి బాబు, మరి ఇంట్లో ఉండాలి కదా అని చెప్పి వీళ్ళకి కొంచెం తిరుగుబాటు స్వభావం ఉంది. ఆయన చాలా ఎక్కువ దాన ధర్మాలు చేసేవాడు. ఎవరు? వీళ్ళ నాన్నగారు. ఈయన అందుకే వివేకానందుడు, ఈయన శిష్యురాలు క్రిస్టినా, ఇతర దేశాల్లో శిష్యులు కూడా ఏర్పడ్డారు ఈయనకి. ఈయన రామకృష్ణ మిషన్ స్థాపించినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి ఈయన మన భారతదేశ యొక్క సంస్కృతి గురించి చెప్తూ ఉన్నప్పుడు బోలెడు మంది విరాళాలు ఇచ్చేవాడు. అలా కొంతమంది శిష్యులు, క్రిస్టినా అనే ఒక ఆమె ఈయనకి శిష్యురాలయ్యింది. ఆమెతో చెప్పాడు, అమ్మా నాకు ఇంత మంచి గుణం, భారతదేశంలో ప్రజల గురించి ఇంతగా ఆవేదన పడే మనసు వచ్చిందంటే అది ఎందుకు అంటే మా తండ్రి గారి నుంచి, జీన్స్ నుంచి నాకు వచ్చిందని. మా తండ్రి గారు ప్లేడర్గా మంచిగా సంపాదించేవాడు, కానీ ఆర్థికంగా మేము పేదవారంగా ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి చెయ్యి చాచిన వాళ్ళకి లేదు అనే ప్రశ్నే లేకుండా ఇచ్చేవాడు మా నాన్నగారు. అదే గుణం నాకు కూడా ఉందమ్మా, నా తండ్రి దగ్గర నుంచి వచ్చిందని ఆయన. అట్లా తండ్రిని, మళ్ళీ వీళ్ళ అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన, వీళ్ళ అన్నయ్య ఎక్కువ ఉంటాడట. ఈయనేమన్నా అంటే మా నాన్న వచ్చిందంతా వాళ్ళకి వీళ్ళకి దానాలు చేసేస్తాడండి, ఆఖరికి ఆయనకు ఒక వ్యాధిలాగా అయిపోయింది. పేదలకు బాధల్లో ఉన్నవారికి సహాయం చేయటం అనేది ఆయన క్రమంగా ఆయనకు ఒక వ్యాధిగా మారింది. అది జబ్బండి మా నాన్నకి అన్నాడు వీళ్ళ అన్నయ్య. వీళ్ళ అన్నయ్య ఏమన్నాడు, మా నాన్న డబ్బులన్నీ పేదలకు ఇచ్చేసి అదొక
జబ్బండి మా నాన్నకి అన్నాడు. కానీ వివేకానందుడు ఏమనంటే మా నాన్నకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలు జీన్స్ ద్వారా నాకు వచ్చినాయి, అందుకే ఈరోజు భారత ప్రజల్లో అట్టడుగునున్నటువంటి పేదల గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను నేను అన్నాడు. తారతమ్యం చూడండి. కాబట్టి ఆయనకున్నటువంటి మనసు ఎటువంటిదో మీరు బాగా ఆలోచించండి. మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క వివేకానందుడు. ఈయన పేరు అసలు పేరు చెప్పే కదా, నరేంద్రనాథ్ దత్త గారు. ఈయన అనర్గళంగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడు. నిజంగా వీళ్ళ అమ్మగారు కూడా ఇంగ్లీష్లో మాట్లాడేదట. ఆయన ప్లేటర్ గారు కదా వీళ్ళ నాన్న, ఆయన మాట్లాడతాడు. వీళ్ళ అమ్మగారు కూడా చదువుకుంది కాబట్టి, అంటే చదువుకున్న ఫ్యామిలీ. ఇవన్నీ కూడా బ్రాహ్మణ కుటుంబాలు. ఆ రోజుల్లో చదువు వాళ్ళకే ఉండేది. వీళ్ళకి మంచి గుణం ఏంటంటే ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది. వివేకానందుడు అంటే మానవత్వం కలిగిన మంచి మనిషి అనే విషయం మనకి రూఢి అవుతుంది. ఆ తర్వాత వేదాల్లో ఉన్నదే నిజము, వేదాల్లో ఉన్నది వాస్తవం అని చెప్తున్నాడంటే ఇక్కడ కల్పనా కథలు ఉన్నాయి, ఇవి కరెక్ట్ కాదు, ఇవన్నిటినీ నేను సంస్కరిస్తా, నేను హిందూ మతాన్ని బాగు చేయదలుచుకున్నా, దానికి కంకణం కట్టుకున్నా అని చెప్పి తిరిగాడు వివేకానందుడు. ఈ వివేకానందుడిది ఇంకా ఒక ఎపిసోడ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇది ఇంకా అవ్వలేదు కాబట్టి అది కూడా చెప్పుకుందాం. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళలో ఉన్న గుణాలు బట్టి మీకు చెప్తా ఉన్నా. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు అని చూడని వాళ్ళ కోవలో వీళ్ళందరూ వస్తున్నారు. ఈయన గురువుగారు రామకృష్ణ పరమహంస గారు చూడలే ప్రభు వైపు, అలాగే ఈయన కూడా చూడలేదు. కానీ మంచి మనిషి ఈయన అనే విషయం మనకు తెలిసి ఉంటే, ఓహో చూడకపోవటం కారణం అంటే ద్విమనస్కులుగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క సాతానుడు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడు అనేటువంటి ఉంది. కాబట్టి మొత్తం మీద ఎలా అయినా కానీ ఆయనకి యేసు ప్రభు వైపు చూడటానికి ఇక మనసు అంగీకరించలేదు, అలా జరిగింది. మరి ఇంకా ఉన్నటువంటి విషయాలన్నీ తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. ఎంతటితో మరి ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 174వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు తండ్రి. నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అలాగే తగిన ప్రేరణిచ్చి వారి చుట్టుపక్కల ఉన్న వారికి ఈ జ్ఞానంతో వెలుగుతూ నింపడానికి మీరు ఆశీర్వదిస్తున్న వందనాలు స్తోత్రాలు తండ్రి. నిరంతరము ప్రభు ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.